1 కొరింథీ 15:57-58 వచనాలు. అందరూ గమనించండి, ఒకళ్ళు పెద్దగా చదవండి. కనుగొనుగాక కాగా ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఉండుడి. చాలు. పరిశుద్ధుడు అయిన తండ్రి, నూతన సంవత్సరం ఫస్ట్ పునరుద్ధాన దినం ప్రభు అయ్యా, ఈ రిజరెక్షన్ డే, తిరిగి లేచిన దినం, మిమ్మల్ని ఆరాధించడానికి వచ్చాము. మిమ్మల్ని గుర్తు చేసుకోవడానికి నీ శరీరమును నీ రక్తమును తీసుకున్నాము. నీ వాక్యమును ధ్యానిస్తుండగా మాకు సహాయం చేయు. యేసు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మనకున్న యేసు ప్రభు బిడ్డలకున్న ఒకే ఒక గురి ఏంటంటే జయకరమైన జీవితం. అది ఎందుకు క్రైస్తవులుగా క్రీస్తు ప్రభు మనల్ని రక్షించుకున్నారంటే మన పట్ల ఆయనకు ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ మన జీవితాలు ఇంప్లిమెంట్ చేయటానికి, దాన్ని అమలు జరపడానికే మనల్ని దేవుడు రక్షించుకున్నాడు. మనం పిల్లోడు కడుపులో ఉండగానే మగ పిల్లోడైతే వాడిని కలెక్టర్ చేయాలి. ఇప్పుడు కలెక్టర్ ఎవరు అంటలేలే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలి. ఆడపిల్ల ఇంకేదేదో ఆశలు ఎప్పుడు కడుపులో ఉండగానే. మరి దేవుడు నేను రక్షించుకున్నాక నీకు ఆయనకు ఒక ప్రణాళిక లేదంటావు నీ గురించి. సో నీకున్న ప్లాన్ని బట్టి ఆ పిల్లని ఏం చేస్తావు, అలాంటి స్కూల్లో, ఐఐటి స్కూల్స్, ఐఐటి బేస్డ్ స్కూల్, ఇలాంటి వాటిలో జాయిన్ చేస్తూ ఉంటారు. ఎందుకు? నీ మనసులో ఆ బిడ్డ గురించి ఒక ప్లాన్ ఉన్నది. మర్చిపోవాకండి, మన గురించి దేవునికి గొప్ప ప్రణాళిక ఉన్నది. దీనిని అమలు జరపడానికి దేవుడు మనల్ని సంఘంలో చేర్చాడు. ఈ సంఘంలో 1వ తరగతి పాస్ అయిన వాళ్ళు 2వ తరగతికి, స్కూల్ అన్నాక అందరూ 10వ తరగతి వాళ్ళు ఉంటారా? 1వ తరగతి కానించి 10వ తరగతి అట్లా ఉంటారు. అలాగే రక్షించబడిన వాళ్ళు ఉంటారు, కొద్దిగా ఒక స్టెప్ గెలిచిన వాళ్ళు ఉంటారు. అందుకని మనము ఆళ్ళనీళ్ళని చూసి కుంగిపోకూడదు. ఇప్పుడైతే పర్వాలేదు, కానీ అది మంచిది కాదు. ఏం పర్వాలేదు, తప్పినా కూడా, ఫెయిల్ అయినా కూడా ఏం చేస్తున్నారు, మళ్ళీ ప్రమోట్ చేసి వేస్తున్నారు. మేము చదువుకున్నప్పుడు అట్లా చేయలే. ఫెయిల్ అయ్యావా, పాస్ అయిందాక అదే క్లాసులో ఉండాల్సిందే, అది మేలుకరం. అందుకని ఆ రోజు 2వ గ్రేడ్ చదివినా కూడా జాబులు వచ్చినాయి. సరే చూడండి, మనము ఆళ్ళని వీళ్ళని చూసి ఉప్పొంగిపోకూడదు, లేదా కుంగిపోకూడదు. నీ క్లాసు నీది, నువ్వు క్లాసు పాస్ అవ్వు, మరో క్లాసులోకి నువ్వు ఎంటర్ అవుతావు. టోటల్గా దేవుని ఉద్దేశం ఏంటి? జయము, జయకరమైన జీవితము. 10వ తరగతి అంటాడు, ఓ ఈ ప్రశ్న నేనైతే ఊరికినే రాసేస్తాను అంటాడు. కానీ నువ్వు 6లో ఉన్నప్పుడు నీ బాధ నీకు తెలుసుగా, ఇవాళ రాస్తావు. సరే, కాబట్టి మనము జాగ్రత్తగా దేవునితో నడవాలి. మనకు జయం అనుగ్రహిస్తుంది ఎవరంట? యేసు ప్రభువే. కాబట్టి ఆయనను బట్టి మనం జయించుకుంటా ముందుకు వెళ్తాం. జయించుకుంటా ముందుకు వెళ్తాం. 2వ పాయింట్ ఏంటంటే, ఈ వాక్యంలో కుంగిపోబాక, ఓడిపోయానని, జారిపోయానని, ఈ గెలవలేకపోయానని. 2వ పాయింట్ ఏంటంటే, నీ ప్రయాస వ్యర్థమైపోయింది అని భయపడకూడదు. కొన్నిసార్లు ఇప్పటికీ CA కోర్సులో ఫెయిల్ అయితే ఏమవుతుంది, మళ్ళీ అదే చదవాలి, మొత్తం ఎగ్జామ్స్ రాయాలి. ఒక్క పేపర్ పోయినా అన్ని పేపర్లు రాయాలి. ఇప్పుడు కూడా CAలో ఉన్న రూల్ అది, ఎగ్జామినేషన్ రూల్. అయ్యో నా ప్రయాస వ్యర్థమైపోయిందే అని భయపడకూడదు. అదేమైనా అర్థమైద్దేమో, కానీ ఇది మాత్రం వ్యర్థం కాదు. ప్రభువునందు నీ ప్రయాస వ్యర్థము కాదు, అంతే. ప్రభువునందు నీ ప్రయాస వ్యర్థం కాదు, నీ కష్టం వ్యర్థం కాదు, నువ్వు తీసుకున్న రిస్క్ వ్యర్థం కాదు, నీవు ఆశించిన ఆశలు వ్యర్థం కాదు. కానీ నిలిచి ఉండాలి. కానీ దేవుని కొరకు ఏం చేయాలి? దేవుడు నాకు జయమిస్తాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నన్ను విడిచిపెట్టడు అని మనకు ఆశ ఉండాలి. చూడండి, ఇంకా ఏమంటారంటే, వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారు. అది ఏది ఏమైనా నేను కదలను. ఒక జరిగిన సంఘటన సుబ్బయ్యపాలెం అని నరసరావుపేట దగ్గర ఒక ఊరు ఉంది. అక్కడ 7th క్లాసులో ఇప్పుడు ఆ కుర్రోడు
మధ్య వయసు దాటాడు. 7th క్లాసులో ఇంటర్నల్స్ కలిపి పాస్ చేస్తారు. అప్పుడు ఇతను విశ్వాసం 7thలోనే ఎంతవరకు వచ్చిందంటే, వాళ్ళ అక్క సియోన్ కుమార్ అని ఆమె ముందు రక్షించబడింది, తర్వాత ఇతను రక్షించబడ్డాడు. ప్రభువా, నేను పాస్ అవుతానో లేదో నాకు చెప్పు, మాట్లాడు అని ప్రార్థన చేయటం మొదలేసాడు 7th క్లాసులో. ప్రభు స్వరం ద్వారా మాట్లాడాడు, నువ్వు పాస్ అవుతావు అని చెప్పి. కానీ రిజల్ట్ వచ్చేలాకి వీడు ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయితే స్కూల్లో వాళ్ళు ఏం చేశారు, తీసుకెళ్ళి 7thలో కూర్చోబెట్టారు. వీడెళ్ళి 8thలో కూర్చుంటున్నాడు. వాళ్ళు నాటి తిరగనెత్తన ఇటు పోయి 8thలో కూర్చుంటున్నాడు. వీళ్ళు ఏమి అర్థం కావట్లేదు. ఏంట్రా నువ్వంటే, ప్రభువు చెప్పాడు నేను పాస్ అవుతానని, కాబట్టి నేను ఫెయిల్ కాలేదు, నేను పాస్ అయ్యాను అంటాడు. కానీ లెక్క ప్రకారం సరే హెచ్ఎం దగ్గరికి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఏంట్రా అంటే, నాకు ప్రభువు చెప్పాడు, యేసు ప్రభువు చెప్పాడు. ఈ పట్టుబట్టాడు. సరే ఇతని హెచ్ఎంకి దేవుడు ఒక తలంపిచ్చాడు, ఇంటర్నల్ మార్క్స్లు తీయమన్నాడు. ఇంటర్నల్ మార్కులు అంటే సంవత్సరం అంతా పెట్టే పరీక్షలోంచి కొంత పర్సంటేజీ ఫైనల్ మార్కుల్లో కలుపుతారు. తీసి చూస్తేనే ఆ టోటల్ తేడా వచ్చింది. టోటల్ తప్పేసాడు ఆ క్లాస్ టీచర్ ఎవరు. ఆ టోటల్ సరిగా కూడి ఈ ఎగ్జామ్స్ కలిపితాడు, పాస్ అయ్యాడు. కాబట్టి నా ప్రయాస వ్యర్థమైందే అని భయపడద్దు. లోకంలో కొన్ని సమస్యలు రావచ్చు, కొన్ని ఇబ్బందులు రావచ్చు, కొన్ని ఇరుకులు రావచ్చు, కొన్ని ఏమైనా రావచ్చు, భయపడద్దు. యేసు ప్రభు బిడ్డలు ఫెయిల్ అవటం అనేది జరగదు. నువ్వే రంగంలో ఉన్నా సరే, నీ కుటుంబం కానీ, నీ వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ, ఉద్యోగం కానీ, నువ్వెవరైనా సరే, నీవు రక్షించబడిన వ్యక్తివైతే భయపడబాక. రక్షణ పొందకపోతే రక్షణ పొందు. దేవుడు నిన్ను విడవడు. నువ్వు జయించే మార్గంలో ముందుకు సాగాలి. కానీ జయించాలంటే ఏంటి? పాస్ అయినోడికి సంతోషమే కదా, ఫెయిల్ అయినోడికి బాధ. ఇప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళు నిబ్బరంగా ఉండాలి, పాస్ అయినోడు జాగ్రత్తగా ఉండాలి. కొత్త చీపురు బాగా ఊడుస్తుందా అనేది అంట దీవెనమ్మ గారు. కొత్త చీపురు బాగా ఊడుస్తుందా లేదా? మరి పాతదైన కొద్దిగా ఉత్సాహం ఉంటుంది మొదట్లో, కానీ ఆ ఉత్సాహం తుదమట్టుకి కాపాడుకోవాలి. కనుక ఏమంటాడు ఇక్కడ పౌలు గారు సంఘంతో, స్థిరులను కదలని వారు. మనస్సును ఎంతో నిబ్బరం చేసుకోవాలి. మనం పోరాడునది 2 ఫీల్డ్స్ ఉన్నాయి, 2 ఏరియాలు ఉన్నాయి. ఒకటి మనం ఎవరితో యుద్ధం చేయాలి? మనతోనే. శరీర స్వభావము, జాన్వెస్లీ, శరీర స్వభావము, శరీరానుసారమైన మనస్సు, ఈ శరీరాశ, నేత్రాశ, వీటితో మనం యుద్ధం చేయాలి. ఇదేం కోరుకుంటా ఉంటుంది? లోకాన్ని కోరుకుంటుంది. శరీరానుసారమా? ఆత్మానుసారంగా మనం వ్యవహరించడం నేర్చుకోవాలి. ఇక్కడ జయం పొందాలి. రెండో ఫీల్డ్ ఎక్కడ? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. అక్కడ ఉంటుంది. అధికారులు, ప్రధానులు, ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులు, ఆకాశ మండలమున్న దురాత్మల సమూహంతో యుద్ధం. ఇవి భలే మోసం చేస్తాయి. మనం ఆత్మలో మెలుగు లేకపోతే ఇవి భలే మోసం చేస్తాయి. అవ్వను మోసపరిచిందే సాతాను, అలాగ మనల్ని కూడా మోసం చేయడానికి ఇవి ట్రై చేస్తాయి. కాబట్టి మనము నిబ్బరము కలిగి స్థిరముగా నిలబడి కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలి. ఓడిపోయావు, సాతానుడు ఎక్కడో నేను దెబ్బతీశాడు, గేలం వేస్తారు, చేప నన్ను పట్టుకుంటారు, కూర వండుకుంటారని పడిద్దా ఏంటి గేలానికి? తెలియక భ్రమ అంటే ఏంటి? తాడును చూసావు, ఉలిక్కిపడి ఎగిరి గంతేసావు. ఏందిరంటే పాము అనుకున్నాను. ఏమనుకున్నావు? తాడును చూసి ఏమనుకున్నావు? భ్రమ. ఇదేం చేస్తుంది మనల్ని? లోకాన్ని మనకి ఇంటి చూడు, లోకాన్ని మనకిది అలా చేస్తాడు, దేవుని దగ్గర నుంచి పక్కకు లాగటానికి. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. జయించాల్సిన వారి మనమే. మరొక వాక్యం 1 యోహాను 5వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. 1 యోహాను 5వ అధ్యాయం 3 నుంచి 5వ వచనం వరకు చూడండి. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావంటున్నాడు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయిస్తారు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ, ఇక్కడ పుట్టాం మనం ప్రభువు నామంలో రక్షణ పొందడం అంటే ఆయన బిడ్డలుగా జన్మించాం.
ఈ జన్మించిన మనము ఏం ఆలోచించాలంటే మనము ఆయన మాట ప్రకారం ముందుకి సాగటానికి. పిల్లోడు చేర్చావు, అమ్మ నేను వెళ్ళను, సిలబస్ బాగా కష్టంగా ఉంది అంటాడు. నయాన భయాన సామ వేద దాన దండోపాయాలతో వాడిని బడికి పంపిస్తావు. ఎందుకు? నీ ఆలోచన ఏంటి? వాడు ఒక మంచి సాఫ్ట్వేర్ అవ్వాలని. దేవుడు మన పట్ల ప్రణాళిక ఉన్నది. మనల్ని రక్షణ ఇచ్చారు, జాయిన్ చేసుకున్నారు. మనము కొన్నిసార్లు ఈ శరీరం అడ్డం తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనము జాగ్రత్తగా ప్రభు పాదాలు పట్టుకొని కొనసాగాలి. జయించటానికి చూడండి, మనం జన్మించి నాకేం చేస్తాడు దేవుడు? మనల్ని కొద్దిగా సురుకుగా పనిచేపిస్తాడు. ఎందుకంటే నువ్వు తొందరగా గురి చేరాలి. మనము ఈ లోకంలో ఉన్నాం, గ్రహించుకోవాలి. గ్రహించుకున్న పిల్లలేమో దెబ్బలు పడకుండా చక్కగా వెళ్తారు, చదువుకుంటారు తొందరగా. గ్రహింపు లేని వాళ్ళేమో మొండికేస్తారు, వంకలు చెబుతారు, అదే అంటారు, ఇది అంటారు. చివరికి బడికి వెళ్ళక తప్పదు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి గొప్ప మెట్టులో ఉంచాలనుకుంటున్నాడు. దేవుడిని ప్రేమించేవారు ఏం చేస్తారు? ఆయన ఆజ్ఞలను గైకొంటారు. అవి భారమైనవి కావు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించారు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ ఏం జయించారు? ఇంకా చూడు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అది నమ్మాలి ప్రభువుని. ఆయన విడవడు, ఎడబాడు, ఓడిపోనీయుడు, జారిపోనీయుడు. ఖచ్చితంగా ఆయన బలపరుస్తాడు మనల్ని. ఈ మన ధ్యాస ఎక్కడ ఉండాలంటే దేవుని మీద ఉండాలి. అదే కొలసీ పత్రికలు అంటాడు ప్రభు 3వ అధ్యాయం 1వ వచనంలో, మీరు పైనున్న వాటినే వెదకండి అంటాడు. కొలసీ 3వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వాన కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధ వాటి మీద మనసు పెట్టుకోబాకండి. చూసారా? ఇప్పుడు మన మనసు ఎక్కడ ఉండాలి? పైనున్న వాటి మీద. ఆయన బిడ్డలమి, ఆయన వారసత్వం. వారసత్వాన్ని గురించి గలతీలో ఉంటుంది 3:20 అనుకుంటా, చూడండి. మన వారసత్వం ఎక్కడుంది? మన పౌరస్థితి అని అంటాడు. పరలోకము. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకము. చూసారా? 3:20 గలతీలో ఉంటుంది అది. కాబట్టి మన పౌరస్థితి, మన పౌరులం. ఎక్కడ పౌరులమే అక్కడికే వెళ్ళాలని ఆశ ఉండాలి. అలాగే మనం గురి కలిగి వ్యవహరిస్తే మనం ఖచ్చితంగా గెలుస్తాము, దేవునికి మహిమ తీసుకొస్తాం. దేవుడు నిన్ను విడవడు. కొన్నిసార్లు ఆర్థిక రంగంలో ఓటమి వచ్చినప్పుడు కుంగిపోతాం, ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు కుంగిపోతాం. కొన్నిసార్లు ఫ్యామిలీలో సరైన ఐక్యత లేనప్పుడు కొద్దిగా దిగులు, విచారం. లోకంలో అటు ఇటు చూస్తున్నప్పుడు, మనుషులను చూస్తున్నప్పుడు కొద్దిగా డిసప్పాయింట్. భయపడొద్దు. ప్రభువు మనల్ని తగిన సమయంలో ఏం చేస్తాడు? ఉన్నతమైన మెట్టికి. ఈ ఓటమి సమయంలో లోకం మనల్ని నిందిస్తుంది, మరి అవమానానికి గురి చేస్తుంది. తేలిక మాటలు మాట్లాడతారు. వాటికి షేక్ అవ్వకూడదు, కదిలిపోకూడదు. ఎందుకు? మన పునాది ఎక్కడ వేసాము? క్రీస్తు అనే బండ మీద. నువ్వు ఏమీ కాదు. వానలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, నీవు ఎక్కడ పునాది? క్రీస్తు అనే బండ మీద పునాది వేయబడింది కనుక ఆ నిర్మాణము. కాబట్టి భయపడదు. మనం ఈ సంవత్సరంలో ఎలాంటి జీవితం జీవించాలి? జయకరమైన జీవితం. మన గురి ప్రభు మీద ఉండాలి. మన తలంపులు ప్రభు తలంపులతో సరిపోతున్నాయో చూసుకోవాలి. మనుషులకు భయపడకూడదు, సాంప్రదాయాలకు భయపడకూడదు, ఆచారాలకు భయపడకూడదు. దేవుని కొరకు ముందుకు ధైర్యంగా. కొంతమంది ముందు రాబోయే దానికి ఈరోజు ఆగిపోతారు. అలా ఆగకూడదు. ముందుకు సాగేవంటే చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 50వ కీర్తన చివరి వచనం. 50వ కీర్తన చివరి వచనం. స్తుతి యాగం అర్పించాలండి. ఏం చేయాలి? స్తుతి యాగం అర్పించాలి. స్తుతి యాగం అర్పించాలి. ఏం చేయాలి? స్తుతి యాగం అర్పించాలి. జరిగిన సంగతి చెప్తాను. ఒక పాస్టర్ గారి కొడుకు 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు. ఆయన ఏం చేశాడంటే స్తుతి కూటం పెట్టాడు. సంఘాన్ని, కుటుంబాన్ని, బంధువులను పిలిచి. అందరూ లోపల నవ్వుకుంటున్నారు, బయటికి రావట్లా. ఏంట్రా ఫెయిల్ అయితే స్తుతి కూటం ఏనండి, ఫెయిల్ అయితే స్తుతి కూటం పెట్టాడేంటి అని.
ఆయన కూడా సాక్ష్యం అదే చెప్పాడు. ఎందుకు స్తుతికోవటం అంటే, నా కుమారుడు 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు కాబట్టి దేవుని స్తుతిస్తున్నాను అని స్తుతికోవటం పెట్టాడు. అయిపోయింది. ఆ సంవత్సరం అంతా ఆయన అమ్మట తిప్పుకున్నాడు. వాక్యం విన్నాడు పిల్లోడు, రక్షణ పొందాడు, మారు మనసు అనుభవం కూడా ఆ సంవత్సరం పొందాడు. నెక్స్ట్ ఇయర్ పాస్ అయ్యాడు. ఇంటర్మీడియట్ చేరిన కానించే సంఘంలో కుర్రోళ్ళు పెరుగుతున్నారు. ఎక్కడోళ్ళరా వీళ్ళంటే వీళ్ళ క్లాస్మేట్లు. ఆ ఊరిలో కాలేజీలో చేరాడు, వాళ్ళతో సాక్ష్యం చెబుతున్నాడు. వీడి జీవిత విధానం చూసి ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు అందరూ దేవుని సన్నిధికి రావటం మొదలేశారు. అదే వీడు రక్షణ పొందకుండా 10th డిస్టెన్షన్ వచ్చిందనుకో, వీడు ఏమయ్యేవాడు. మళ్ళీ అప్పుడు స్తుతికోవటం పెట్టాడు. నా కుమారుడు పాస్ అయ్యాడు, దానికి ముందు రక్షణ పొందాడు, బాప్తిస్మం ఇచ్చాను, మారు మనసు పొందాడు, ఇప్పుడు కాలేజీలో నా పిల్లోడు సాక్షిగా ఉన్నాడు. ఇప్పుడు ట్రాక్లు అయి పంచుతుంటే ఏంటి మీరు ట్రాక్లు పంచుతున్నారు అంటున్నారు కదా. ఒక వ్యక్తి సాక్షిగా ఉంటే ఏంటి నువ్వు ఇలా ఉండవా నేను క్వశ్చన్ చేసే ఛాన్స్ వాడికి లేదు. నీ జీవితాన్ని ఎవడో ఏం చేయలేడు. నువ్వేంటి లంచం తీసుకోవట్లేదు, క్రీస్తు ప్రభువు నన్ను ఇలా మార్చాడు. నువ్వేంటి అబద్ధాలు ఆడతలేదు. చూడండి, కాబట్టి జాగ్రత్తగా మనం వెంబడించటం, దేవుని కొరకు నమ్మకస్తులుగా వెంబడించడం. లోకమును జయించెదరు. కాబట్టి విశ్వాసం, స్తుతి ఇలా ముందుకు సాగిపోతుంటే దేవుడు ఏం చేస్తాడు, మనకి జయమిస్తాడు. కాబట్టి జయించే వారికి ఈ సంవత్సరం ఉండాలని ఈ మొట్టమొదటి పునరుద్ధాన దినము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ విషయంలో నాకు మనందరికీ దేవుడు తన గొప్ప కృపనిచ్చి మనల్ని బలవంతులుగా చేసి జయకరమైన క్రీస్తు ప్రభు జీవితాన్ని జీవించడానికి మనకు ప్రభు సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు కమిట్ అవుదాం. విన్న వాక్యానికి నిజమేనని నీ మనస్సాక్షి నీతో చెబుతున్నప్పుడు ఏం చేయాలి?